హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం అయితే ఒక శాంత్రో జింక్ తేడం జరిగింది. 2008 మోడల్. ఇది అవ్వడానికి 2008 మోడల్ అయిన బండి అయితే కొత్త షోరూమ్ పీస్ లాగా అయితే ఉంది. ఇది ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాడిన బండి. ఇది దీనికైతే ఫుల్ పెయింట్ అయితే చేశారు, మంచి పెయింట్ అయితే వేసారు అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఓనర్ గారికి ఫోన్ చేసి కొనుక్కోగలరు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అవడానికి 2008 అయినా దీనికి లైఫ్ వచ్చేసి 2029 వరకు అయితే ఉంది. ఇంకా మొత్తం 5 years లైఫ్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో బండ్లు అని. ఇదైతే తక్కువ బడ్జెట్ బండే, 1,80,000 రూపాయలు మాత్రమే. ఫ్రెండ్స్, మరీ ఎక్కువ బార్గెన్ అయితే చేస్తారని ఓనర్స్ గారు చెప్తున్నారు. మీకు ఇష్టం ఉంటేనే అడగండి. మహా అయితే 10,000 15,000 బార్గెన్ అయితే ఉంటుంది, కానీ లక్షల్లో బార్గెన్ అయితే ఉండదు. చాలామంది అయితే అలా బార్గెన్ చేస్తున్నారంట. ఫ్రెండ్స్, అలా అయితే చేసి ఎవరికి ఇబ్బంది పెట్టబాకండి. మీకు నచ్చితేనే కాల్ చేయండి, ఊరికి టైంపాస్ కాల్స్ అయితే చేయబాకండి. ఫ్రెండ్స్, ఓనర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నెంబర్స్ ఇవ్వడానికి. కాబట్టి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను, మీరైతే డైరెక్ట్గా కాల్ చేయండి. ఈ వెహికల్ గురించి ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. వెహికల్ మనం ఫ్రంట్ నుంచి చూడొచ్చు. AP31 AV 4230 అనమాట వెహికల్ నెంబరు. ఈ వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసి 2029 వరకు అయితే ఉంది. 2008 వెహికల్, వ్యాలిడిటీ వచ్చేసి 2029 వరకు అయితే ఉంది. హెడ్లైట్స్ చూసుకున్నట్టయితే కొత్త హెడ్లైట్స్ అయితే వేయించారు దీనికి. అలాగే బంపర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ అనమాట. ఇక్కడ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. టైర్లు కూడా అయితే 70 నుంచి 80% టైర్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. మీరు గమనించవచ్చు, కారులో నేను ఫోటోలో నీడ అయితే కనపడుతుంది, అంత నీట్గా అయితే ఉంది పెయింట్. ఇది మంచు పడి ఇంకా అలాగుంది, లేదంటే ఇంకా నీట్గా ఉండేది. నేను ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వీడియో అయితే చేస్తున్నాను. అలాగే డిక్కీ చూసుకోవచ్చు మీరు, డిక్కీ కూడా చాలా నీట్గా అయితే ఉంది. బంపర్ కానీ మొత్తం ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాంటివి ఏం లేవు. మొత్తం ఫుల్ పెయింట్ అయితే చేపించారు. టైర్స్ చూసుకోవచ్చు, 80% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్స్ కూడా. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అనమాట చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఏమీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అలాగే డోర్స్ చేంజ్ అవ్వడం కానీ కంపెనీతో పాటు వచ్చిన డోర్సే ఉన్నాయి, ఏమి చేంజ్ అవ్వడం ఏం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దరు కానీ ఒకసారి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. రూఫ్ చూపిద్దామంటే మంచు అయితే పడుంది. మొత్తం కొత్త వెహికల్ లాగా అయితే ఉంది వెహికల్ అయితే. అలా చూసుకోవచ్చు, ఇది వాటర్ అన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఓనర్ గారికి ఫోన్ చేసి కొనుక్కోగలరు. ఫ్రెండ్స్, ఇంజన్ అయితే చూడండి, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి సౌండ్ కానీ మేజర్ సౌండ్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఇంజన్ చాలా నీట్గా అయితే ఉంది.
ఆయిల్ లీకేజెస్ అలాగా ఏమైతే మేజర్గా అయితే ఏం కనబడట్లేదు. ఆయిల్ అయితే చాలా ఇంజిన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది, చూసారు కదా. అలాగే యాప్రాన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెహికల్ అయితే మొత్తం పెయింట్ అయితే జరిగింది. సార్ అయితే చెప్పారు వెహికల్ అయితే మొత్తం పెయింట్ చేయించానని. 40,000 రూపీస్ పెయింట్కే తీసుకున్నారంట. చాలా బాగా అయితే ఉంది వెహికల్లో పెయింట్ చేస్తే ఎలా ఉందంటే మన మొహం చూసుకునేటట్టుంది అద్దంలాగా ఫ్రెండ్స్. ఇలా చూశారు కదా, నేను మీకు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీరైతే చూడొచ్చు. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వండి సార్. సార్ ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజిన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఓవరాల్గా ఇంజిన్ ఇది అనమాట. ఏసీ కూడా చాలా చిల్లుగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే పెయింట్ వేసారు కానీ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. ఓల్డ్ మోడల్ వెహికల్ కాబట్టి 2008 కాబట్టి మొత్తం పెయింట్ అయితే వేయడం జరిగింది చాలా నీట్గా. ఇదైతే ఏమి యాక్సిడెంట్ అయితే కాదు. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఓవరాల్గా టైర్స్, ఇంజన్, ఇంటీరియర్ మొత్తం అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బాటమ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ కూడా చిల్లుగా అయితే వస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుంది. ఏంటంటే అన్ని వెహికల్స్ చాలా బాగున్నాయి అంటారు, ఎందుకంటే నేను బాగున్న వెహికల్సే నా వీడియోలో పెడతానమాట, బాలేని నేను పెట్టను అనమాట. ఎక్కడా రస్ట్ కానీ ఏమి లేదు. సార్ అయితే ఫుల్ పెయింట్ అయితే చేయడం జరిగింది, మంచి పెయింట్. ఈ పెయింట్ వేయడానికే 40,000 రూపాయలు అయితే తీసుకున్నారంట. సార్ అయితే చెప్పారు కొత్త హెడ్లైట్స్ వేసానన్నారు. ప్రతిదీ కొత్తదనమాట ఈ వెహికల్కి. ఇది అవ్వడానికి 2008 అయినా లైఫ్ వచ్చేసి 2029 వరకు అయితే ఉంది. వెహికల్ కూడా అలాగే కొత్తగా అయితే ఉంది. మీకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో అయితే ఉంది. ఇది మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా కస్టమర్కి ఫోన్ చేసి కొనుక్కోగలరు. లేదంటే నా నెంబర్ ఉంది, మీకు ఇబ్బంది ఉన్నప్పుడు నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి. 7793949290 నా నెంబర్ అయితే. మీరు నాకు చేసినా పర్వాలా, ఓనర్ గారి నెంబర్ ఇచ్చాను, ఓనర్ గారికి చేసినా పర్వాలా, ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోగలరు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 1,80,000 రూపాయలుగా అయితే ఓనర్ గారికి చెప్తున్నారు. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.